సమయంలో దేవత దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకు అందరికీ కూడా యేసుని పెదిరితే అందరికీ వందనాలు తెలియపరచను. మరి అందరూ మనం దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు జీవము కలిగిన దేవుడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. రైట్, దేవుని బిడ్డారా గమనించండి. దేవుని వాక్యము కొద్దిసేపు మనం ధ్యానించక, కానీ ఒకసారి మనము దేవుని వాక్యాన్ని ఒకసారి మనము చూద్దాం. దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనము ఒకసారి ఉడకాలి. దేవుడు ఈ సమయంలో చక్కటి మాట కెతముంతో, అందుకనే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుని అదే కీర్తనల గ్రంథము 51వ కీర్తనలు, కీర్తనల గ్రంథము 51వ కీర్తనలు మనము 10వ వచనముగా ఊడకలు ఒకసారి. దేవుడు చక్కటి మాట కెతముంతో, అందుకనే దేవుని మాటలు మనము నేర్చుకునకాలి, దేవుని మాటలు ప్రకారం జీవించకాలి. రైట్, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం, 10, 11, 12, 13 వచనాల వరకు చక్కటి మాట వింటే ఒకసారి మనము చదువుదాం. దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయము, శుద్ధ హృదయము కలగ చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము. నీ పరిశుద్ధతను నా వద్దను నుండి తీయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము. సమర్థి గల మనసు కలుగు చేసి నన్ను దూడపరుసుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించుదును. చూడండి దేవుని బిడ్డలారా, నీ త్రోవను బోధించుదును, పాపులను నీ తట్టు తిప్పుదును. హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మనం ఒకసారి దేవుని వాక్యము ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో తండ్రి పనికిరాని నన్ను నీ సెలవు సాటి మరుగుపరిచి అయా అందరితో సంఘ బిడ్డలతో మీరు అయ్యే వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నన్ను నీ అయా తండ్రి నీ ప్రభా నా నోటికి బోరుగా వాడుకోమని సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. రైట్, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు బాధ్యతము తొలగి ఒక భక్తుడు బాధ్యత ప్రార్థనకి ఇంతరు, ఒక భక్తుడు బాధ్యతరు ప్రార్థనకి ఇంతరు. ఏ భక్తుడు? దావీదు భక్తుడు బాధ ప్రార్థనకి ఇంతరు తెలుసా? ఆయన ఒక రాజు సేవకుడు కూడా. దేవుని బిడ్డారా, ఒక సేవకుడుగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డారా గమనించండి. ఇక దేవుని బాధ కెత్తకుంటే ఈ భక్తుడు బాధ ప్రార్థనకి ఎంతైతే ఆయన మంచి భక్తుడు, ఆయన మంచి ఒక రాజు, మంచి ఒక
రాజుగారు ಬೇರೆ ప్రార్థనకి ఇస్తారు తెలుసా. అందుకే బాధ్యతతో ఇతరుతి నా దేవ నా యందు శుద్ధ హృదయము కలగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనగా పుట్టించము. హల్లెలూయా. గమనించండి, ఇక బాధ్యత తిరిగితే దావీదు భక్తుడు ప్రార్థనకి ఇంతో దావీదు ಭಕ್ತುడు ಬಾಡ మీద ಪ್ರಾರ್ಥನೆಗೆ ತೋರಿತಂತೆ ನನ್ನ ಬೆದೋ ಪೊರಪಾಟ್ಕಿ ಅನ್ನಕ್ಕೆ ಮಿಂತೇನೆ, ನನ್ನ ತಪ್ಪಿದಾಯಕ್ಕೆ ಮಿಂತೇನೆ, నా మాట తప్పిదా ఇంత బాయో, నా జీవితాన్ని తప్పిదా ఇంత బాయో, నన్న ಬೆದೋ పొరపాటుకి ఇంత బాయో నాకు బాధ్యతమంతరు నా జీవితాన్ని మార్చ, నా హృదయతను మార్చ, నా బతుకు మార్చ. ఇంజో ప్రార్థనకి ఎంతరు దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియమైన దేవుని సంగమ, ఇక బాధ్యతమంతరు ప్రార్థనకి ఎంతరు వారు లేకపోతే కొత్తగా నమ్ముకుంటారు. అయ్యో యేసు ప్రభుని గురించి తెలుసు, యేసు ప్రభుని గురించి ఆయనకి బాగా తెలుసు, యేసు ప్రభుని మాట తెలుసు, దేవుని వాక్యము తెలుసు. బాడ మీద రాజయ్యి బాడ మీద ప్రార్థనకి తొలితే ప్రార్థన కాపాడుతా, అది వాళ్ళకి తెలుసు. దేవుని వాక్యము కాపాడుతా, దేవుని మాట కాపాడుతా, దేవుడు బతికించుతారు, దేవుడు రక్షించుతారు, దేవుడు పాపము తీర్చ శాపము తీర్చ విడిపించిన దేవుడు. దేవుని బిడ్డారా గమనించండి, ఏ దేవుని బాధ ప్రార్థనకి తొలితే ఈ లోకంలో నీ వాక్యాన్ని నీ కోసం బేరం జీవించవాలి, నీ కోసము నీ గురించి నన్ను బాధ నేర్చుకున్న వాళ్ళు, నీ గురించి నన్ను బాధ శిఖ్యమయ్యే వాళ్ళు నాకు శిఖాకేసం. దేవుని బిడ్డారా కొత్తగా యేసు ప్రభుని నమ్ముతస్కే బాధకేతో తెలుసా. కొత్తగా యేసు ప్రభు నమ్మి లేకపోతే లేజ్మెండు లేకపోతే 6 లేసుకు లేకపోతే సంవత్సరం మత్తస్కి నన్ను దేవుని విడిసాయి డొల్తే దేవుని సంగే మాత్రతే దేవుని సంగే ఉడర్ దేవుని బిడ్డారా అదంతా ఉత్తి మాటకే. మనము బాడితని మాటకెత్తస్కే మాట తప్పని దయ్యో. హల్లెలూయా. దావీదు బాధకి ఎంతరు తెలుసా, ప్రార్థనకి ఎంతరు. యేసయ్యా నన్ను నీ ధర్మశాస్త్రాన్ని బేలే దాన్ని ధ్యానించేవాళ్ళు, దాని బేలే చదువువాళ్ళు, బేలే పక్కవారికి కెత్తవాళ్ళు మొన్నే నాకు శిఖాకేసం, మొన్నే నా జీవితాన్ని మార్చా, మొన్నే నా బతుకు మార్చా, నా మనసు మార్చా, నా స్థితిగతి మార్చా, నా కుటుంబంతో మార్చ తర్వాత నీ మాట నాకు మొత్తము అర్థమాత, నా జీవితాన్ని మార్చకే నీ మాట అర్థమాత, నాకు మార్చి నీ మాట నాకు నేర్పించా, నీ మాట నాకు శిఖాకేసం, నీ మాట నాకు కార్యసేవించో. ప్రార్థనకి దేవుని బిడ్డ చూడండి, నువ్వు వచ్చి యేసు ప్రభు నమ్మి సంవత్సరం అత్త ನಾನು ಯೇಸು ದೇವತರು ಬಿಡಿಸೋನ್ ಯೇಸು ಪ್ರಭುని ಬಿಡಿಸೋನ್ ನೋಡ್ತೆ ಯೇಸುನ ಸಂಗೆ ಮತ್ತೆ ಯೇಸುನ ಸಂಗೆ ಸುಟ್ಲ ಬಾಧ ಮತ್ತೆ ನುಡಿಸಿ దెబ్బకి కెత్రోమాని బేత్తరు మాట తప్పుతారు దేవుని బిడ్డలు. కానీ క్రైస్తులైన మనము, దేవుని బిడ్డలైన మనము, యేసు ప్రభుని నమ్మిన వారు మనము బాతికేవో తెలుసా దేవుని బిడ్డారా. మనం బాతికేవాలి. యేసు ప్రభు కెత్త నేను ప్రచోదును, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా మనుంటి, నన్ను నీతిమంతుడు కాబట్టి మీరు నీతిమంతుడుగా మనుంటి, మీరు పాపమతే మీరు సోదరతే అరవకుంటా ఎడతెగగా ప్రార్థనకి ముట్టించు యేసు ప్రభు కెత్తరితే మనల్ని బాతికేతాను తెలుసా. ಒಂದೇ ದಿನ ನೆಲಕ್ಕೆ ಒಂದೇ ಆಯ್ತು ವಾರ್ತೆ ಚರ್ಚದ ಭದ್ರತೆ ಹಬ್ಬ ಪೊಂಗಿ ಪೋರ್ಲತಲು ಮತ್ತ ರಕ್ಷಿದಾತಲು ನಾ ಸ್ವಲ್ಪ ಪುತ್ರ ಬೇರೆ ಇಲ್ಲ ನಾನು ಸೊಬೆ ಪುತ್ತನ್
దయ్యం కొట్టి పుత్తాను, సైతాన్ కొట్టి పుత్తాను, సొబెతరు గురించి పుత్తాను, ఈలేకేతరు ఆలేకేతరు సోది కెత్తన దయ్యం దేవుని బిడ్డ. ఈ మాయ బుద్ధులు కెత్తన దయ్యం దేవుని బిడ్డ. నీవు యేసు ప్రభు దగ్గర వాసు, నీకు యేసు ప్రభుని గురించి తెలుసా? యేసు ప్రభు బేసుతో తెలుసా? యేసు ప్రభుని మాట నీకు తెలుసా? యేసు ప్రభు గుణ లక్షణాలు నీకు తెలుసా? యేసు ప్రభు వాక్యము తెలుసా? యేసు ప్రభుని గురించి లోతుగా నువ్వు తెలుసుకుంటున్నా, పొరపొర తెలుసుకుంటున్నారు. మాయ మాటకెచ్చి అబద్ధకెచ్చి చుట్టూరు ఏడుకు వస్తే, లేకపోతే చుట్టూరు బాధ వస్తే, చుట్టూరు లేకపోతే మా లొత్తురు ఇలాకెత్తరు ఇదొచ్చేసి పేరుకి దాయం. ఇవి దొంగ బుద్ధులు, ఈ అబద్ధ బుద్ధులు. దేవుని బిడ్డారా, అందుకేనే నీ బుద్ధి మారవాలి తిరిగి, నీ మనసు మారవాలి తిరిగి, నీ జీవితాన్ని మారవాలి, బతికేవాలి. నన్న సొబెతుడు కూడా బతికేవాలి. ప్రార్థనకి ఇవ్వాలి. లోపలి మొత్తం రోత, డొక్కలోపు మొత్తం కంపు, రోత, అబద్ధము, అబద్ధం మాటవు, దొంగతనం మాటవు, గొడవల మాటవు, ఒత్తిడి పొరలో మనము లేనిపోని మాట కెత్తన అవన్నీ పనికిరాని బుద్ధులు, పనికిరాని మాటలు డొక్కలోప వాటి నన్ను యేసు ప్రభుని విడిసో, నన్ను యేసు ప్రభుని మరుగో, యేసు కెత్తనే కేంద్రని తిరిగి నీలాంటో అబద్ధకుడు బేరైనారు. దేవుని బిడ్డారా, మాట మీద నిలబడదవా? నీకు దుఃఖం వక్కేనా, రోగం వక్కేనా, బాధ వక్కేనా, సంశయం వక్కేనా, మాట మీద నిలబడదవా? నువ్వు ఫస్ట్ మారవాలి. నువ్వు మారుతుంది కదా నీ జీవితాన్ని మారుతా. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వస్తే కదా నీ జీవితాన్ని మారుతా. नार उठोरे लोक उठोरे सुट्टा सारा पोको मंदिर तिजोरे चर्चिಗೆ ವಾಸು ಗಟ್ಟಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ತೋರೆ వ్యాసదారిని పలికితురు గట్టిగా ప్రార్థన కీతురాలే మూలతో మోకరించి దేవుని బిడ్డారా. కానీ మనము ఆలే అయ్యో దేవుని బిడ్డారా, నిమ్మ నన్ను ఆలే ప్రార్థన కీను ఆలే సోది మాట కెత్తరాలే నిలబడవారు. కష్టవత్తి నిలబడతారు, బాధవత్తి నిత్తారు, కష్టవత్తి నిత్తారు, దుఃఖవత్తి నిత్తారు. మా బాబుకి ఎత్తారలే యేసు దేవతని విడిసా, నా ముత్తికెత్తాలే, నా ముద్దలకెత్తాలని, నా పిల్లకెత్తాలి. ఎందుకెచ్చి వంకకెచ్చి సోది మాటకెచ్చి దయగొట్టికెచ్చి భేదాతోరు పేరుకే దాతోరు ఓరు నిజమైన విశ్వాస అయ్యో. కొత్తగా నమ్మతస్కే మనం బేరం కూడా నమ్మనదయ్యో బోలనంత మాటకెళ్తారు దేవుని బిడ్డ. కానీ ప్రతి సంఘంలో ఇలాంటి అల్ప విశ్వాసులు మారుతారు. వాడు బుద్ధి మారు, వాడు మాట మారు, వాడు బతుకు మారు, లొట్ట వాగుతాం. కానీ యేసు ప్రభాకెత్తారు, మీరు లొట్ట వాగొద్దు. నువ్వు నా గురించి బస్సు తెలుసుకుంటే కూడా మౌనంగా మందవారు. నువ్వు విశ్వాసంతో ఎదుగవారు, ఆత్మీయంగా ఎదుగవారు, విశ్వాసంతో ఎదుగవారు, ప్రార్థనతో నువ్వు ఎదుగవాలి, బలంగా ఎదుగవాలి. యేసు ప్రభుకెత్తి నాలాంటి బేను ఇల్లోరు నన్ను ప్రార్థన కిత్తే బత జరిగితా సోబితో కేంజతో పక్కడి గురించి నీకెందుకు సోది. నీవు కెత్తరితి బేలో మారు, నన్ను కెత్తి బేలో మారు. యేసు ప్రభు మాట కేంజవా, అది యేసు ప్రభు మాట సత్యం, యేసు ప్రభు మాట నిజం. దేవుని బిడ్డలు గమనించండి. ఇక దావీదు మహారాజు ప్రార్థన కీర్తన, ప్రభా అందుకే దేవా నా యందు శుద్ధమైన హృదయము కలగచేయండి. శుద్ధికరమైన హృదయము కావాలి. నీ హృదయకి అంత పాపమే మింతే, నీ హృదయకి అంత బాధ మింతే, అబద్ధ మాట మింతే, సోది మాట మింతే, నీ హృదయ బేర మింటారు, సైతాన్ని మింటారు. దేవుని బిడ్డ చెడ్డ ఆలోచన, చెడ్డ మాట, చెడ్డ పని తుంగవలించో నీ హృదయమಕ್ಕೆ సోమింతే, నీ జీవమಕ್ಕೆ సోమింతే. దేవుని బిడ్డ అది నీ పాత జీవితాన్ని మారవాలి, కొత్త బాధకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. దావీదు మహారాజు ప్రార్థనకి ఇస్తాడు. ప్రార్థనతో జయించగలుగుతారు పాపాన్ని,
ప్రార్థన జయించగలుగుతారు. మనమైన ప్రతి పాపము, ప్రతి చెడ్డ ఆలోచన, చెడ్డ వ్యసనాలంతా. ఈరోజు ప్రేమైన దేవుని సంగమా గమనించండి. ನೀವು ಪಾಡ ಸತ್ತಸ್ಕೆ, నీ జీవితాన్ని పాడత్తస్కే, నీ బతుకు పాడ సత్తస్కే, నీ కుటుంబం పాడత్తస్కే, చెడ్డ అలవెట్టని అలవెట్టాసి పాడత్తరితే ಬೇನವರು ಕೂಡ ಬಾಗ ತುಂಬೋರು, ಬೇನವರು ಕೂಡ నీకు సహాయంకి ఇవ్వరు. నీ లోన్ దువారిని, నీ కుటుంబం, నీ పరివారతో కూడా నీకు రూపాయి సారాన్ని ఇవ్వరు. దేవుని బిడ్డారా, కానీ దేవుని దగ్గర వాసి నువ్వు ప్రార్థనకి తిరిగితే నీ జీవితాన్ని మార్చుతావు, బాధ మారుతావు. మొదటి నీ హృదయాన్ని మార్చుతారా? నీ హృదయం తిరిగితే మన కోయ వాస్తే జీవం ఇంతారు. నా జీవం మన కోయ వాస్తే జీవం ఇంతారు. దేవుని బిడ్డ, నీ జీవం మారవాలి. తెలుగు వాస్తే నీ మనసు మారవాలి. దేవుని బిడ్డ, అది మారవాలి. ఫస్ట్ అది మారవాలి. తిరిగి ప్రార్థనకి ఇవ్వాలి. ప్రతి ఆయుధ వాడితే బతికేవాలి. దేవుని మందిరికి వాయవాలి, దేవునికి ఆరాధించవా, దేవుని కనపరచవా, దేవుని పనిలో నువ్వు సాకారంగా పొందవాలి. అసుంటే నీకు 6 నెలలకి 2 నెలలకి నీ జీవితాన్ని మారు, నీ బతుకు మారు. దేవుని బిడ్డ గమనించండి. చెడ్డ పనికి చర్చికి పోతావు, కానీ నువ్వు యేసు ప్రభు దగ్గర వస్తకే నీ జీవితాన్ని కంప్లీట్గా మారవాలి. అందుకనే రెండోది బాధ్యత ముందు తట్టి, నా అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి. స్థిరమైన నూతన మనసుని పుట్టించు. నీ పాత హృదయం మారవాలి, నీ పాత మనసు మారవాలి. నీ పాత మనసు మార్చి కొత్త మనసు దేవుడు ఇవ్వాలి. దేవుని బిడ్డ, నీ కొత్త మనసు నీకు దేవుడు ఇస్తారనుకో, నువ్వు దేవునికి లోబడుతుంది. నీ మనసు మాత్రమే దేవుని మాట కేంచుతుంది, దేవునికి లోబడుతుంది, దేవుని అర్థే తాకుతుంది, దేవుని మార్గతే నడుతుంది, దేవుడికి ఎత్తలే కేంచుతుంది, సేవకుడికి ఎత్తలే కేంచుతుంది. కానీ ನಿಮ್ಮ దేవుడికి ఎత్తలే కేంచి నీ అంతరంగం మారకపోతే, నీకు అంతరంగం తిరిగితే మన హృదయం లోప, మన మనసులో ఉన్న ప్రతి కంపు, దేవుని బిడ్డ, మన మనసు మన జీవితం వేరే పాడాస్తాత. సుట్ట సారా పొగ మంజిని తింటారే, గుట్కా కాయని అబద్ధం ఆడారే, ఒకటి పరు కోపము, ముండాలు, జగడ, గొడవ, ಬೇರೆ ತುಂಗಿತಾರೆ తెలుసా? పాపము సారదయం ತುಂಗಿಸುತ್ತಾ, ಸುಟ್ಟದయం ತುಂಗಿಸುತ್ತಾ, పొగదయం ತುಂగిಸುತ್ತಾ. అదే రీతిగా ముండల జగడం పుట్టించిన దయం ತುಂగిಸುತ್ತಾ. దేవుని బిడ్డ, ఇవన్నీ మన జీవితాల కరబ్కినవే. మన మనసు పాడికినవే, మన జీవితాన్ని కరబ్కినవే, మన బతుకు కరబ్కినవే. కానీ వంత నీ డొకతకి లోపతాసి, నీ జీవిత లోపతాసి నాతో నీతిమంతుడు వేరే వెళ్ళారు. దేవుని బిడ్డ, నీ బుద్ధి మారవాలితే, నీ మనసు మారవాలితే, నీ మాట మారవాలితే, నీ నడక మారవాలితే నువ్వు బాతికేవాళ్ళు తెలుసా? యేసు ప్రభుని ప్రార్థనకిస్తే మారుతా, యేసు ప్రభుని మాటకేస్తే మారుతా, యేసు ప్రభుని మందిరత వత్రితే నీ జీవితాలు మారుతా. ನಿಮ್ಮ కుళ్ళు కుతురాలతో మాత్రతే ನಿಮ್ಮ అలాగే పాడాసు బాత జరిగి తెలుసా? నీ జీవితాలు పాడాస్తా, నీ బతుకు పాడాస్తా, డోలిదానే పరిస్థితి వాత లాస్ట్కి. కానీ ఇవన్నిటి నుంచి రక్షించే ఒకే ఒక యేసు ప్రభు వారు ఉన్నాడు, ఆ రక్షకుడు ఉన్నాడు, ఆ క్రీస్తు ఉన్నాడు. నీ కోసం ప్రాణం వాడితే యేసయ్య, నీ పాపల కోసం రక్తం కార్చిన యేసయ్య, నీ జీవితాల బాధతోనకి దేవుడు ఆ డొల్లంచు 3వ రోజు తిరిగి లేచి నీ కోసమే తిరిగి లేచిన యేసయ్య. ఆ యేసయ్య దగ్గర వత్తితే నీ జీవితాలు మారుతాం, ఆ యేసయ్య దగ్గర వత్తితే నీ బతుకు మారుతాం. రోత బతుకు, చెడు జీవితాలు, చెడ బతుకు
దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే మనసు గురించి దేవుడు జ్ఞాపకం కీర్తాడు. నీ జీవితం గురించి దేవుడు కెత్తమంతాడు. ನಿಮ್ಮ ಬೇಗಮತ್ಕೈನ నీకు నీ లొత్తగా ప్రేమిలే నీ ముద్దలు పోరో నీ ముద్దలు పోరో నీ పిల్లలు పోరో కుటుంబం మన పరివారితో పోరో నీకు ప్రేమ ఇల్లు తిరిగితే ఇదే సారదయం నీకు పాడికింత దేవుని బిడ్డ పాడికింత సుతదయం సారదయం పాడికింత. అందుకనే గమనించాలి దేవుని బిడ్డ, మన స్థిరమైన మనసు. ఇది కూడా నీవు బాధ జరిగితే తెలుసా, మనము లోకంసారంగా మతృప్తి లోకంసారంగా మనం మిత్తని తృప్తి సుట్ల బాధ అయినా పెద్ద బాధ అయినా సుట్ల దుఃఖమైన పెద్ద దుఃఖమైన మతృప్తి. అయ్యో ఈ దుఃఖం తీసా ఈ బాధ నుంచి నాకు బేలో విడిపించుతారు. ఇంకో బాధపరిచి తట్టుకోకుండా ఆ మనసు తట్టుకోకుండా నువ్వు దానికి తట్టుకుండాలి. అందుకనే వారి బాకి ఆల్చుడి డోలనే పుట్టించే దేవుని బిడ్డ. నీ జీవిత బాధ ಬೇರೊಕ್ಕೆತ್ತಿ ಬೇರಬಾ నాకు సహాయం కీతో ಬೇರೊಕ್ಕೆತ್ತಿ ಬೇರబా నాకు సహాయం కీతో. ఈ లోకంలో బేనరు మన సహాయం కీవో ఒకే ఒక యేసు ప్రభు వారి సహాయం కీతో. యేసు ప్రభు మీద ನಿಮ್ಮ ఆధారపరచమందవా, యేసు ప్రభుನ ఆధారమించో, యేసు ప్రభుನ బలమించో. నువ్వు ప్రార్థనతో విశ్వాసంతో మాత్రమే నీ జీవితం యేసు ప్రభు మార్చుతారు, నీ బతుకు మార్చుతారు, నీ మనసు మార్చుతారు, నీ మాట మార్చుతారు, నీ చూపు మార్చుతారు. చూడండి దేవుని, ఇక ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టానుసారంగా బతుకునికి వేతన ప్రేమగా వేతనం తెలియో, ప్రేమగా పలికించడం తెలియో. అందరు కాదు, కొందరికి. దేవుని బిడ్డ గమనించండి. అందుకే నీకు బాధ్యత మన అంతరంగ మిత్రతి మన కడుపులో మన ఇక్కడ ఉంటుంది ఎట్టి హృదయం. ఈ హృదయం మన హృదయ అంతరంగంలో మారవాలి. అక్కడ ఉన్న పాపము సొప్పే విడిచిపెట్టవాలి. దేవుని బిడ్డ నీ మనసు మారవాలి, నీ బుద్ధి మారవాలి. తిరిగితే ನಿಮ್ಮ మార్కెటింగ్ అయితే నీ బుద్ధి మారు, పెద్ద మీటింగ్ నేత బుద్ధి మారు, పెద్దల దగ్గర పోయినా నీ బుద్ధులు మారవు. దేవుని బిడ్డ ఒకే ఒక యేసు ప్రభు తప్ప ఎవ్వరు మార్చలే. ఈ ప్రపంచంలో ఎవ్వరు మార్చలేని ఎవ్వరు చేయలేని పని యేసు ప్రభు చేస్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకో. అందుకే నీకు బాధ్యత తెలుసా, అందుకనే బాధ్యత నూతన మనసు నాకు పుట్టించు. నీకు నూతన జీవితం కావాలా, నీ కొత్త జీవితం కావాలా, కొత్త బతుకు కావాలా, కొత్త జీవితం, కొత్త బతుకు, కొత్త జ్ఞానం, కొత్త బుద్ధి అక్కడ కావాలి. తిరిగితే నీ మనసు మారవా. అద్దెగా మారుతా, యేసు ప్రభు దగ్గర మారుతా. నువ్వు యేసు ప్రభు దగ్గర ప్రార్థనకి తిరిగితే, ప్రతి ఆదివారం దేవుని దగ్గర తిరిగితే నీ మనసు మారుతా, నీ జీవితం మారుతా, నీ బతుకు మారుతా. దేవుని బిడ్డ లోక ప్రేమలో పడి మన మనసు పాడు చేయొద్దు. లోక ప్రేమలో పడి మన జీవితం పాడొద్దు. లోకానుసారంగా బతుకోద్దు. ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకోద్దు. యేసయ్యకి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, యేసయ్యకి ఇష్టంగా బతకాలి. దేవుని బిడ్డ అప్పుడే నీవు మంచివాడిగా దేవుని దృష్టిలో నీకు దేవుడు తయారు చేస్తారు. హల్లెలూయా. అందుకనే అది బాధ్యతము తెలుసా, 11వ వచనము బాధ్యతము తెలుసా, 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము. యేసు ప్రభు ఘోర పాపినైనా, బెచ్చబడి తాగబోతినైనా, దొంగకైనా, పాపినైనా, ఏపిసారికైనా అందరికీ యేసు ప్రభు దగ్గర వత్తిరితే ఓరై తోసి పేరుకే తుర్చిన దేవుడయ్యో. ನಿಮ್ಮ యేసు ప్రభు దగ్గర వస్తారు, నీ కలగముతారు. ఆ పాపంతో నీ మందనే దయించో. నాకు వత్తిరితే నీకు మార్చుతాను, నాకు వత్తిరి నీ జీవితాన్ని బదులకీతాను, నాకు వత్తిరి నీ బతుకు బదులకీతాను, నాకు వత్తిరితే నీ కుటుంబంతో నీ కుటుంబంతో నీ ముద్దే పిలాకిను
శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఈ దానిలో యేసు ప్రభుని కలగమంతో దేవుని బిడ్డ ఎంతకాలం నీకు ఇష్టవద్దుల బతికితి, ఎంతకాలం పాపంతో బతికితి, బెసరకాలం నీవు విసివిడిగా బతికితి. ముద్దే ముజలు సంతోషం పిలాజిల ఆనందంగా జీవించమని తెలితే యేసు ప్రభు మాట కేంజా, యేసు ప్రభు మాట కేంజి దాని ప్రకారం నిన్ను జీవిస్తుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డ. అందుకని బాధ్యత ముందు యేసు ప్రభు దోషి వేసే దేవుడు కాదు. యేసు ప్రభు నీకు ఎవరికి పాడు చేసే దేవుడు కాదు, ఎవరికి గలిబిలి గందరగోళం చేసే దేవుడు కాదు. నీవు యేసు ప్రభు దగ్గర వాసి, నీవు యేసు ప్రభు దగ్గర వాసి మొదలుకొని నీ ప్రాణం దానేశ్వరం చేయదు, నీవు డొలి దానేశ్వరం చేయదు. యేసు ప్రభు కోసం ఇష్టంగా, యేసు ప్రభుకి ఇష్టంగా జీవించవా, యేసు ప్రభు మాట కేంద్రవా, యేసు ప్రభు మార్గం తిన్నడదవా, యేసు ప్రభు లోబడదవా, యేసు ప్రభుని ఆరాధించవా, యేసు ప్రభుని గణపరచవల దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డారా గమనించండి. అందుకని వాక్యం చర్చ మన యేసు ప్రభు ఎవరిని తోసివేసే దేవుడు కాదు, అందరినీ పిలుస్తున్నాను. పాపులారా, రోగులారా, డాక్టర్ల కంటే పరమ వైద్యుడైనా, పరమ వైద్యుడు యేసు ప్రభు దగ్గర వానికి నమ్మనికి నీ రూపాయి, నీ ధనము, నీ ఆస్తి, నీ గోత్గోదలు, నీ కమ్మైతమే వ్యక్తి కూడా అవసరమిల్లే. నీ విశ్వాసముతో దేవుని దగ్గర ఒత్తిడి, నీ బాధ యేసు ప్రభు టెండేస్తాడు. నీ దుఃఖము, నీ కష్టము, నీకు మన ప్రతి సమస్య యేసయ్య తీసేస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకనే బాధ్యత ముందు ఇద్దరు చూడటి బాధ్యత ముందు తెలుసా, నీ పరిశుద్ధతను నా వద్ద నుండి తీసివేయకుము. దేవుడు నీకు పరిశుద్ధపరచమంటాడు. దేవుడు నీకు ఆయన సన్నిధానంలో వత్తరితే, ఆయన మందిరంలో వత్తరితే ప్రతి దినము నీకు పరిశుద్ధపరచమంటాడు. అందుకని నువ్వు పరిశుద్ధంగా జీవించవా, పాపమిలవకుండా జీవించవా, పాపమిలవకుండా జీవించవా, నీతిగా యథార్థంగా న్యాయముగా జీవించవా, అన్యాయంగా జీవించవద్దు, న్యాయంగా జీవించవా, నీతిగా సంపాదించవా, కష్టపడి సంపాదించవా. దేవుని బిడ్డ అక్రమము, అబద్ధము కెచ్చి మనం సంపాదిస్తుంటే అది పాపము సొమ్ము. దేవుని బిడ్డ హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకే నీకు బాధ్యత మంత్రుడితే, అందుకే నీ పరిశుద్ధత నా వద్ద నుండి తోసివేయకుము. దేవుడు నీకు పరిశుద్ధపరచుతాడు, దేవుడు నీకు బలపరుస్తాడు, దేవుడు నీకు దీవించుతాడు. అప్పుడే నీమా దేవునికి ఇష్టమైన వ్యక్తి, అప్పుడే నీమా దేవునికి ఇష్టమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డ. అందుకని బాధ్యత మంత్రుడి 12వ వచనం బాధ్యత తెలుసా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవుని బిడ్డ, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం ఇస్తుంది. దేవుని రక్షణ మనకు కావాలి, బాధ కావాలి, దేవుని రక్షణ ఆనందం కావాలి. దేవుని రక్షణ మనం బెస్ట్గా కాపాడాలి. రక్షణ ఇట్టి బాత నువ్వు యేసు ప్రభుని నమ్మితే పాపం విడిచి మారు మనసు రక్షణ పొంది బాప్తిసం పొంది ఇది కాపాడవాలి. ఇది రక్షణ, ఇది కాపాడవాలి. దేవుని బిడ్డని, నన్ను పరిశుద్ధుని అని దాన్ని కాపాడవాలి. అదే రక్షణ ఆనందం. ఆ రక్షణ కాపాడితే ఆ రక్షణ నుంచి నీకు ఆనందం పుట్టముంతా, నీకు శాంతి పుట్టముంతా, సమాధానం దేవుడి ఇస్తాడు,
సంతోషం ఇస్తారు దేవుని బిడ్డారా, గమనించండి. అందుకని దేవుడు బాధ్యత మనలు యేసయ్యా నీ రక్షణ కావాలి, ప్రతిదినం రక్షణ కావాలి, ప్రతిదినం ఆనందం కావాలి, ప్రతిదినం మారు మనసు కావాలి. ప్రతిదినము నాకిచ్చిన మారు మనసు, నాకిచ్చిన రక్షణ, నాకిచ్చిన ఆనందం, నాకిచ్చిన సంతోషం నా వద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థన చేయాలి. నువ్వు పాపము చేస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సలదు. దేవుని బిడ్డ ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని బాధ్యతలతో తెలుసా, బాధ్యతలతో పరిశుద్ధత మనకు అవసరం, పరిశుద్ధత అవసరం, నీతి అవసరం, యథార్థ అవసరం. పాపం లేని వారి తృప్తి, అబద్ధమాడని దయ్యం, సోది మాట కెత్తని దయ్యం. దేవుని బిడ్డ నువ్వు అబద్ధం ఆడమ తృప్తి, నీకు అదే అలవటమంతా. అబద్ధకులారా, వేషధారులారా నా వద్దకి పో. ఈ మాట నీకు బెస్కుడికే చెచ్చోమంతా వాక్యం. దేవుని బిడ్డ పాపం లేని వారు పరిశుద్ధులుగా మందవాలి మనం. హల్లెలూయా. అందుకనే 12వ వచనం క్రితముందు తెలుసా, 12వ వచనము క్రితముంత నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. పాపం తెరవకుంటా, పాప మార్గ తెరవకుంటా, ఆపాదం ఆడుకుంటా, దొంగతనం కీవుకుంటా, సుట్ట దయం నుంచి, సార దయం నుంచి, పొగ మందం దయం నుంచి, అన్ని కోట్ల బీరి దయకు నుంచి, ఈ దయ గురించి విడిపించవలసి, రక్షించబడవలసి, మనము తప్పించబడవలసి, దేవుడు కాపాడవలసి మనం ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. బతికి ఇవ్వాలి, ప్రార్థనకి అనుదిన ప్రార్థన కావాలి, శుక్రవారం ప్రార్థన కావాలి, అది ఆదివారం ప్రార్థన కావాలి. దేవుని బిడ్డ శుక్రవారం ప్రార్థన కావాలి, దేవుని సమయం ఇవ్వాలి, దేవుడికి ఎత్తల కేంద్రవాలి. దేవుని బిడ్డారా, దేవుడు నీకు కెత్తమంతారు. హల్లెలూయా. అందుకనే బాధ్యతమంతో చూడండి. ఇంకొక మాట, సమీత గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. సమీతమైన మనసు, సమీతమిత్రితే దేవునికి మనము ఆసక్తితో, దేవునికి ప్రేమించే మనసు, దేవునికి ఆరాధించే మనసు, దేవునికి ఘనపరిచే మనసు, దేవునికి స్తుతించే మనసు, దేవునికి ప్రార్థనకిన మనసు, దేవుని తీర్థస్కే ఉత్తస్కే లోప దూరే దానస్కే దేవుని గురించి ఎడకెక్కిన మనసు కావాలి నీకు. హల్లెలూయా. మన నుత్తే తేత్తే లోప దూతే దానస్కు ఓరీలే బోడా, ఓరాలే బోడా, అదయ్యో వాడి గురించి చోది, పనికిరానుడి గురించి చోదయ్యో. దేవుని గురించి ఎడకెక్కిసో బతకవా, దేవునికి మహిమపరచో బతకవా, దేవుని కనపరచో బతకవా. ప్రభా నిమేనా జీవితం, నిమేనా ఆధారం. అందుకనే లేచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు నన్ను గురించి మాట్లాడవాలనని దినోపతిష్కాండంలో ఉంటుంది. దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు లోనెత్తితే, నన్ను లోనెత్తితే పక్కడి గురించి వాడు బాగు తాగుతాడు, తన భార్యను కొడతాడు, కొడితే కొట్టని మనకెందుకు. వాడు మారాలంటే మనం ప్రార్థన చేయాలి, వారి కుటుంబం మారాలంటే మనం ప్రార్థన చేయాలి. వాడి గురించి సోది నీకెందుకు? యేసు ప్రభుని గురించి చెప్పాలి. దేవుని బిడ్డ అందుకని యేసు ప్రభుని గురించి ఏడకెక్కిన మనసు కావాలి నీకు. అందుకని బాధ్యతమంతుడి సమీత గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. మంచి మనసు కావాలి, సమర్పణ గల మనసు నీకు కావాలి. యేసయ్యా నువ్వే నా సర్వం,
నువ్వు సావటానికి భయపడవు. సమర్పణ కలిగిన మనసు, మంచి మనసు, సావటానికి భయపడవు, బతకటానికి భయపడవు. దేవుని బిడ్డారా, నువ్వెవరైనా కొడతారన్నా కూడా భయపడవు. దేవుని పని కోసం, దేవుని సాక్షిగా దేవుని కోసం నిలబడే మనసు కావాలి. మనసు కావాలంటే ఇదే సమర్పణ కలిగిన మనసు, సమిత గల మనసు. దేవుని బిడ్డ, దానికి ఏంటంటే సమర్పణ. లేకపోతే నా భార్య ఎట్లా బతుకుతే, నా పిల్లలు ఎట్లా బతుకుతే, నేను చచ్చిపోతే, నువ్వు చెడ్డ పనులు చేర్చి చనిపోతే, దేవుని బిడ్డ చెడ్డ పనులు చేసి చనిపోతే నీకు భయం లేదు. యేసు ప్రభువు నమ్మినందుకు నీకు భయమా? యేసు ప్రభువుని నమ్ముకున్న మరణం గురించి భయపడొద్దు, బతుకు గురించి భయపడొద్దు. బతికిన దేవుని కొరకే, సావైనా లాభమే అన్నట్టు. నువ్వు యేసు ప్రభువుని నమ్మి చనిపోతే నీ భార్య పిల్లల్ని దేవుడు సాదుకుంటాడు, దేవుడిని పోషిస్తాడు. దేవుని బిడ్డరా గమనించండి. అందుకనే దేవుడు చెప్తున్నా ఏంటి, ఈరోజు మనము దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? అందుకనే మనకేం చెప్తున్నట్టే, రక్షణ ఆనందము కావాలంట. రక్షణ ఆనందము నీకు కావాలి. సమిత గల మనసు నీకు కలుగు చేస్తాడు దేవుడు. ఆ మనసు కావాలి. మన జీవితాన్ని దేవునికి తెలితే ఆ మనసు మనకు వస్తుంది, ఆ జీవితాన్ని వస్తుంది, ఆ బతుకు వస్తుంది. దేవుని బిడ్డ, అందుకే దానికే కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని, నూతనంగా జన్మించటం, నూతనంగా దేవుని కోసం జీవించటం. పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత బతుకు విడిచిపెట్టి, రోత బతుకు విడిచిపెట్టి, నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తున్నా, నా బతుకు యేసయ్యకి ఇస్తున్నా, నా జీవితాన్ని యేసయ్య ఇస్తున్నా. యేసయ్య బతుకెత్తే అలాగే నన్ను జీవించుతానిందో అదే సమర్పణ జీవితం. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఆల మందనస్కే దేవుడు నీకు నాకు సహాయం కీతో, దేవుడు నీకు నాకు ఆశీర్వదిస్తాడు, నీకు నాకు బలపరుస్తాడు, నీకు నాకు ప్రతిరోజు కాపాడుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి. క్రైస్తవుడు అంటే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రేమ కలిగి జీవించవాలి. మన దగ్గర ఒక తాగుబోతు వచ్చిన, మన దగ్గర ఒక పాపి వచ్చిన, ఎవరైనా మనం ప్రేమతో పలకరించాలి, ప్రేమతో మాట్లాడాలి. అదే సమర్పణమైన జీవితం, మంచి మనసు. దేవుని బిడ్డరా గమనించండి. ఈ సమయంలో ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.